హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. టమాటా పచ్చడి. ఈ టమాటా పచ్చడి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటూ ఉంటే చాలా సూపర్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. కొన్ని టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని ఆనియన్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కాసింత చింతపండు. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా కలబెట్టుకొని కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకొని కలబెట్టుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని కలబెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలబెట్టుకొని నూనెలో బాగా మగ్గాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఈ 2 గ్లాసెస్ వాటర్ అంతా బాగా ఇంకనివ్వాలి. ఇలా బాగా ఇంకిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదంతా బాగా ఎనుపుకోవాలన్నమాట. ఈ టమాటా పచ్చడి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా బాగా మెత్తగా ఎనుపుకోవాలన్నమాట. తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ టమాటా పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. తింటూ ఉంటే ఇంకా ఏ కూరకు తినాలనిపించదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.